ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక పురాణం 11వ అధ్యాయం. పురాణ శ్రవణ మహాత్మ్యం. కార్తీక మాసంలో జనార్దుని అవిసి పూలతో పూజించినట్లయితే పాపాలన్నీ నశించిపోతాయి. అంతేకాకుండా ఆ విధంగా పూజించిన వారు చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతారు. అచ్యుతుణ్ణి గరికెపోచలతోనూ దర్భల కొనలతోనూ పూజించినట్లయితే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతాడు. భక్తితో శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతారణాలు అర్చించి పురాణాన్ని వినిపించినప్పటికీ అటువంటి వారి కలుషాలు కరిగిపోతాయి. అందుకు సంబంధించిన ఒక ఇతిహాసం ఉంది. ఈ కథ పాతకాలను పోగొర్చి ఆశ్చర్యం కలిగే విధంగా ఆయురారోగ్యాలు పెంపొందిస్తుంది. ఒకానొకప్పుడు కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని అదృష్టం వల్ల అన్ని శుభలక్షణాలు పతిభక్తి గల సుశీల అతని భార్య అయ్యింది. మందరుడు వైదికర్మాలైన స్నాన సంధ్యానుష్ఠానాదులు వదిలిపెట్టి సేవకావృత్తి స్వీకరించాడు. అతనికి జీవనోపాయం కూడా తెలియకపోయింది. ఆ పరిస్థితుల్లో కూడా సుశీల తన భర్త మీద ఎప్పుడూ అసూయపడటం కానీ, బ్రతుకు తెరువుడు తెలియని బడుగుబాపడని నిందించడం కానీ చేయలేదు. ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తి చేయలేక, బ్రతికే త్రోవ తెలియక ఒక కత్తిని చేత్తో పట్టుకొని అడవికి పోయి దారులు అడ్డగించి ధనాన్ని అపహరించేవాడు. ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువుల్ని కొని తెచ్చి కుటుంబాన్ని పోషించుంటున్నాడు. మందరుడు ఒకనాడు అడవిలో బాటసారి అయిన ఒక బ్రాహ్మణ్ణి పట్టుకొని వానిని ఒక మర్రి చెట్టు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని లాక్కొన్నాడు. ఇది చూస్తున్న దుర్మార్గుడైన ఒక బోయవాడు కత్తితో ఇద్దరిని చంపి ఆ ధనాన్ని తాను తీసుకున్నాడు. ఇంతలో గుహలో నిద్రపోతూ ఉన్న పులి ఒకటి గుహలో నుంచి వెలుపలికి వచ్చి ఆ బోయ మీద పడింది. బోయవాడు కోపంతో వ్యాఘ్రాన్ని చంపి తాను కూడా ఆ పులి వల్లనే చనిపోయాడు. ఈ విధంగా బ్రాహ్మణులిద్దరూ ఒక వంక, బోయవాడు పులి ఒక ప్రక్క చనిపోయారు. ఇంతలో యమదూతలు వచ్చి ఆ 4 జీవాల్ని తీసుకుపోవటం జరిగింది. వాళ్ళు చేసుకున్న కర్మల ఫలితంగా కాలసూత్రం అనే నరకంలో అనేక రకాలైన బాధలు అనుభవించారు. అనేక పాపాలతో కూడి దుఃఖాగ్నితప్తులై ఉన్న ఆ బ్రాహ్మణుల్ని మహాభీతిని కలిగించేది, కారు చీకటితో కూడినది, కళకళక్రాగుతూ ఉన్న రక్తంలో నిండి క్రిమికీటకాలతో కూడి ఉన్న అమేధ్యభరితమును అయిన ఒక కూపంలో యమభటులు త్రోసివేశారు. ఆ విధంగా బాధలు పొందుతూ ఉన్న మందరుని భార్య అయిన సుశీల సదాచారపరాయణరాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండగా నియమాలను పాటిస్తూ విష్ణుభక్తి పరాయణరాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలు తెలుసుకుంటూ పతిభక్తి వదలకుండగా కాలం గడుపుతోంది. ఆమె అదృష్టవశం వల్ల ఒకనాడు ఆమె ఇంటికి ఒక సన్యాసి వచ్చాడు. అతడు సర్వదా విష్ణువునే భజిస్తూ విష్ణుభక్తి వలన శరీరం పొలకెత్తగా శ్రీమన్నారాయణ నామస్మరణం పూర్వకంగా నృత్యాంగనం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు. ఆ సన్యాసిని సుశీల అర్ఘ్యపాద్యాలిచ్చి ఆదరించి భిక్షను సంగి, స్వామి, తమ రాక మా వంటి గృహస్థులకు అరుదు కదా, మా వారు ఇంటలేరు, నేనొకతినే అతన్ని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను. ఆమె మాటలు విన్న యోగి, అమ్మా, సాయంకాలం విష్ణు భగవాన్ని మ్రోల పురాణం చదవాలి, నేను నూనె తీసుకువస్తాను, నీవు వత్తి ఒకటి చేసి ఇవ్వు, నేడు కార్తీక పౌర్ణమి, ఈవేళ దీపదానం మొదలైన వాటిని చేసిన వారి పుణ్యం అపారం అని చెప్పాడు. సుశీల యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించింది. ఇల్లు ఆవుపేడతోలికి స్వస్తికము, సర్వతోభద్రము మొదలైన ముగ్గులు పెట్టి పత్తి చక్కబెట్టి 2 వత్తులు వేసి ఆ సన్యాసి తెచ్చిన తైలంతో శ్రీమన్నారాయణకు దీపారాధన గావించింది. దీపపు ప్రమిదను వత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ విష్ణువును పూజించి ఆత్మశుద్ధికి పురాణం చదువుతున్నాడు. తర్వాత సుశీల ఇంటికి పోయి అందరినీ పిలిచికి వచ్చింది. వచ్చిన వారితో కూడా తాను ఏకాగ్ర చిత్తంతో పురాణం వింది. తర్వాత ఆ యతి తాను వచ్చిన త్రోవను వేరొక గ్రామం వెళ్ళిపోయాడు. సుశీల భగవద్ధ్యానం చేతను తత్వజ్ఞానం వలన ఏ పాపాలు లేకుండా మరణించింది. అప్పుడు 4 చేతులతో తమ్ములంబోలు కన్నులతోనూ పీతాంబరాధారులైన శంఖ చక్ర గదాయుధాలు ధరించిన వారై
కమలాల వంటి శరీరఛాయ గలవారై సూర్యుని వలె తేజస్సు కలిగి ఉన్న విష్ణుదూతలు దివ్య విమానం ఎక్కి వచ్చారు. ఆ విమానము నందనోద్యానవనంలో పూచిన అనేక రకాల పుష్పాలతోనూ, ముత్యాలు, పగడాలు, రత్నాలు మొదలైన వాటితోనూ, వింత వింత భూషణాలతోనూ, అమూల్య వస్తువులతోనూ అలంకరింపబడి ఉంది. వారా సుశీలను ఆ విమానం మధ్య కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ భజనలు, నృత్యాలు చేస్తూ జై కొట్టుకుంటూ వైకుంఠం తీసుకుని పోతున్నారు. ఆ విధంగా సుశీల వైకుంఠం పోతూ మార్గంలో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపోతూ, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషం ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అంధకూపంలో పడి ఉన్నారు. దీనికి కారణం ఏమిటో నాకు చెప్పండి అని అడిగింది. ఆమె మాటలు విన విష్ణుదూతలు, ఓ పూజ్యురాలా, మూఢాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై దానకృత్యాలు చేస్తూ దొంగతనం, పరధనం అపహరణ ప్రొద్దుపుచ్చుతూ వైదికాచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధ పథంలో జీవనయాత్ర సాగించి ఉండటం వలన నరకలోకం పొందాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుని చంపాడు. బాల్యము నుంచి తనకు ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉన్న స్నేహితుని చంపి అతని ధనాన్ని కొల్లగొట్టి దేశాంతరాలకు పోతూ ఉండగా నీ భర్త ఆ ధనం కొరకు వారిని చెట్టు కట్టి కృతకృత్యుడయ్యాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయేవాడు నీ భర్తను చంపి ఆ ద్రవ్యాన్ని లాక్కొన్నాడు. ఆ వేటకానిని పులి పంజాతో కొట్టింది. వాడు పులిని చంపాడు. పులి చేతిలో దెబ్బల బాధతో వాడు మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్య చేసి ఉండటం వల్ల నరకంలో ఉన్నాడు. ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు. వాడు ఇది వినదగింది, ఇది తినకూడంది అనే భక్ష్యాభక్ష్య వివేచనం లేకుండా, జ్ఞానం లేక తైలపక్వాలైన ఆహార వస్తువులు భుజించడం వలన నరకలోకం చేరుకున్నాడు. అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుంచి విముక్తి కలుగుతుంది అని అడిగింది. అప్పుడు వారు, అమ్మా, కార్తీక మాసంలో నీవు పురాణ శ్రవణం చే సంపాదించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును ఆ యతికిని పత్తిని ప్రమిదను ఇవ్వటం వలన కలిగిన పుణ్యాన్ని పులికి వేటకానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితాన్ని స్నేహితుని చంపిన వానికి ఇచ్చినట్లయితే వారు నలుగురికి విముక్తి కలుగుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదని చెప్పారు. సుశీల ఆశ్చర్యపడి వారి విముక్తి కోరుకొని ఉదాత్తంగా ఫలితాన్ని వారికి ధారపోయగానే వారు నరకాన్ని నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు. వారందరూ జ్ఞానగమ్యుడైన విష్ణువు యొక్క పదం పొందారు. అందువలన కార్తీక మాసంలో పురాణ శ్రవణం చేసేవాడు వైకుంఠం పొందుతాడు. ఈ దివ్యమైన చరిత్ర విన్నవారికి కర్మత్రయాలైన కాయిక, వాచిక, మానసికాలుగా సంపాదించుకున్న పాపాలన్నీ వెంటనే నశించిపోతాయి. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యందలి 11వ అధ్యాయం సంపూర్ణం.